దశపూర్వేషాం దశాపరేషాం మన 10 తరాలు పాక లోహిత ధామ ఘాతప సంఘాత కాలసూత్రాది ఇవన్నీ కూడా 12 నరకాలు అన్నమాట. ఈ నరకాల నుండి ఉత్తీర్య ఇక్కడి నుంచి వెడలిపోవాలి పితలోకి, ఆదిత్య లోకంలోకి, భూలోకంలో ఇలా చేరుకుంటూ సృష్టి సాహిత్యాన్ని ఫలితం ఒక కన్యాదానం చేస్తే కలుగుతుందన్నమాట. మిగతా విషయాలు మన గురువు గారి నోటి మీద విందాం. అసలు కళ్యాణము అనేటువంటి దానికి అర్థం ఏమిటి అని, కళ్యం అంటే సుఖం. పురుషులకి ఏమీ లేదా అని చెప్పి మనం అనుకోకూడదు. భార్యలు దీర్ఘ సుమంగళులుగా ఉంటున్నారు అని అంటే భర్తలు నీరోగత శతాయుష్యమస్తు అని చెప్పి వారు ఆరోగ్యంతో 100 ఏళ్ళు బతికి బట్ట కడుతున్నారు అనేటువంటి సత్యాన్ని స్వామివారి దక్షిణ కళాగ్రానికి తగిలించినటువంటి మహామాంగళ్యాలు అమ్మవారి యొక్క అంటే వశిష్ఠుల వారి యొక్క ఆధ్వర్యంలో స్వామి వారి యొక్క రాజహోమం చేసి తర్వాత అక్షర ఆరోపణ చేస్తే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. జై శ్రీరామ్. యంత్రివి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పోయేవాడిని కవిగా మార్చిన నామం రామ. రామ శబ్దానికి ఉండేటువంటి విశిష్టత చాలా. తండ్రిగా, భర్తగా, మిత్రుడిగా, రాజుగా, అలాగే స్నేహితుడిగా, ఒక యజమానిగా రాముడు వ్యవహరించిన తీరు ప్రజలందరికీ తెలిసింది. అయితే ప్రతి స్థాయిలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన విధానాన్ని పెట్టుకుని రామ శబ్దానికి అలాగే రామ బాణానికి ఉన్నటువంటి విశిష్టతను తెలిపిన వ్యక్తి శ్రీరాముడు. త్రేతాయుగం నుంచి నేటి కలియుగం వరకు కూడా శ్రీరాముడి గురించి నిత్యం తలుచుకుంటూ ఉన్నారంటే అదొక ఉద్దేశం. భారతదేశంలోని ప్రతి చోట, ప్రతి వీధిలో రామాలయం లేని వీధి లేదు అంటే అది అతిశయోక్తి కాదు. అంతటి గొప్పదైన ఈ శ్రీరామనవమి ఉత్సవాలు నెల్లూరులో జరగడం ఎంతో వైభవంగా, ఉత్సాహంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా రామనామ జపం చేయాలనే ఉత్సాహం, అలాగే శ్రీరామ కళ్యాణాన్ని దర్శించుకున్నామనే ఆనందం ఇక్కడ ప్రజల్లో కనిపిస్తుంది. శ్రీరాముడు అంటే ఏకపత్ని వృతుడని, అలాగే తండ్రికి మాట జవదాటని వ్యక్తిగా ప్రజలందరూ అనుకోవడం అనేది విశేషం. తండ్రి మాట కాదనకుండా 14 ఏళ్ల పాటు వనవాసం చేసిన, భార్య కోసం యుద్ధం చేసి సముద్రాన్ని దాటి భార్యను తీసుకొని వచ్చిన, శత్రువుని సంహరించిన, సోదరుణ్ణి మళ్ళీ తిరిగి రాజ్య పట్టాభిషేకం చేయించిన అది రాముడికే తెలియదు. స్నేహితుడిగా, అలాగే బంటుగా ఆంజనేయ స్వామి
ఆంజనేయ స్వామిని ఆదరించిన తీరు, ఆంజనేయ స్వామి భక్తి కూడా ప్రజల్లో యజమానికి సేవకునికి మధ్య ఉండాల్సినటువంటి ప్రత్యేకమైన విధానాన్ని మనకు తెలియజేస్తుంది. సుగ్రీవుడి రాముడి స్నేహం జాతి వైరం కాకుండా జాతులు ఎలా ఉన్నా సరే స్నేహం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ఉండాలి అనేది మనకు తెలియజెప్పే సత్యం రామ సుగ్రీవుల స్నేహం. మరోవైపు చూసినట్టయితే శత్రువుని సంహరించాలి కానీ మర్యాదపూర్వకంగా ఉండాలి. ఈ మర్యాదనే తర్వాత భవిష్యత్తులో ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతుంది అనేది రామ మర్యాద. అందుకే శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడని కూడా అన్నం జరుగుతుంది. వీరుడిగా, భక్తుడిగా, స్నేహితుడిగా రాముడి తేజస్సు అనేది నిర్విరామంగా అది సాగుతూ ఉంటుంది. ఆ తేజస్సుని మనం ప్రకటించడం అనేది సాధారణంగా సాధ్యమే పనిగా. ప్రతి ఒక్కరూ కూడా నేటి కాలంలో మన వాళ్ళు ఏదైతే అనుకుంటుంటారో అష్టమి కానీ నవమి కానీ ఇవన్నీ చెడ్డ తిథులు అని అనుకుంటుంటారు, కానీ ఇవి కాదు. ప్రతి తిథి కూడా ప్రజల మనోభావాల నుంచి బయటకు వచ్చిందే. ఏ తిథి అయినా ఒకటే అని చెప్పి తెలియజెప్పినవే శ్రీకృష్ణ అష్టమి కానీ శ్రీరామ నవమి కానీ. శ్రీరామ నవమిలో ఉండేటువంటి మరో ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే రాముడు పుట్టింది శ్రీరామనవమి నాడే, అలాగే రాముడి కళ్యాణం జరిగింది శ్రీరామనవమి నాడే. మరోవైపు చూస్తుంటే శ్రీరామ పట్టాభిషేకం జరిగిన సమయం కూడా శ్రీరామనవమి నాడే అనేది ప్రత్యేకం. అంటే నవమికి ఉండేటువంటి విశిష్టతని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. భర్తగా భార్యని కాపాడుకునేందుకు సముద్రాలైనా దాటి వెళ్ళాలి అనే ఏకపత్ని వ్రతం కానీ అలాగే శౌర్య సాధన కానీ శ్రీరాముడు మనకు తెలియజేశాడు అన్నలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి శ్రీరాముడిని తలుచుకుంటూ శిష్యుడిగా విశ్వామిత్రుడి దగ్గర నుంచి అన్ని విద్యలు నేర్చుకున్న నిత్యం నేర్చుకోవాలనే సంకల్పంతో శ్రీరాముడు గడిపాడు. వీటన్నిటితో పాటు మనం మరో ముఖ్యమైన విషయం తెలియజేయాలి అని అనుకుంటే నిత్యం శివుడు ధ్యానంలో ఉంటాడు. దీని గురించి మనకు పెద్దలు చెప్పే ఒక మాట ఏంటంటే, ఒకనాడు పార్వతీదేవి శివుడిని అడిగిందంటే, మీరు ఎప్పుడు ధ్యానముద్రలో ఉంటారు, ముక్తిని ప్రసాదించే దేవుడు పోయింది, నువ్వు ఎందుకు ధ్యానముద్రలో ఉంటావు అంటే, నాకు విష్ణువు ధరించిన రూపాల్లో రామరూపం అంటే ఎంతో ప్రేమ, అందుకని నేను ధ్యానంలో రామముద్రను నేను దర్శించుకుంటూ ఉంటానని చెప్పి సాక్షాత్తు శివుడు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనం చూసినట్టయితే ఆది శంకరాచార్యులు తెలిపినటువంటి అద్వైత భావన, ఏకేశ్వరోపాసన అనేది ఇక్కడ ప్రజలందరికీ మనకు తెలుస్తుంది. రామునికి శివునికి విష్ణువుకి తేడా లేదు అనేది మనం ఇక్కడ స్పష్టం చేస్తాం. శ్రీరామనవమి నాడు ప్రజలందరూ కూడా శ్రీరాముని దర్శించుకొని పానకాన్ని సేవించి ప్రసాదాన్ని తిని హాయిగా ఇళ్లకు వెళుతూ రామ కళ్యాణాన్ని దర్శించుకొని తమకున్నటువంటి సకల పాపాలను పోగొట్టుకుంటారని కోరుకుంటూ జై శ్రీరామ్. కెమెరామెన్ నాయబ్తో కోనార్క N3 నెల్లూరు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.